హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనలాంటి స్మాల్ క్రియేటర్స్ అండ్ యూట్యూబ్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఇది ఏంటి అంటే జస్ట్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టాను. సో అది అన్బాక్సింగ్ చేసి దాని ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూద్దాం. కనబడుతుందా? కాదు, చాలామంది క్రియేటర్స్ ఎస్థెటిక్గా ఇట్లా చేస్తారు కదా, మనం కూడా అట్లాగే ట్రై చేద్దాం అన్నమాట. సో అన్బాక్సింగ్ చేసేద్దాము ఈ ప్రోడక్ట్ని. ఈ ప్రోడక్ట్ ఏంటి అనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. సో యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, ఎందుకంటే క్వాలిటీ చెక్ చేయాలని చెప్పేసి. బట్ మీ ముందు కూడా ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి. సో ఇట్స్ ఎ మైక్. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, ఇది నా వ్లాగింగ్ కోసం తీసుకున్నది అనమాట. చూద్దాం. ప్యాకింగ్ కూడా బాగానే ఉంది, డ్యామేజ్ అయితే ఏం లేదు. ప్యాకింగ్ నాకు అమెజాన్ వాడు బాగానే ఇచ్చాడు అన్నమాట, డెలివరీ కూడా. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 2 మైక్స్ ఇచ్చాడు విత్ క్లిప్తో. ఇదిగోండి 2 మైక్స్ అండ్ ఒక లైట్నింగ్ కనెక్టర్ అండ్ టైప్ సి రిసీవర్ ఇచ్చారనమాట. ఈ స్టిక్కరింగ్ తీసేటప్పుడు భలే ఉంటుంది, పక్కనే ఎక్కుందని అనుకుంటుంది. ఐఫోన్ సీల్ తీసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఇట్లాంటి స్టిక్కరింగ్లు తీసేటప్పుడు కూడా అలాగే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎంతమందికి ఇష్టం ఇట్లాగా? మా అక్కకి ఇష్టం అంట, ఇష్టం లేదంట. సో లైట్నింగ్ నాది యాపిల్ కాబట్టి లైట్నింగ్ది ఆర్డర్ పెట్టుకున్నాను. మీరు కావాలంటే టైప్ సి అయితే టైప్ సి, ఏదైతే అది. ఫస్ట్ డేనే ఇరక్కొట్టేటట్టున్నాను నేను. ఇది రిసీవర్, డైరెక్ట్ మన మొబైల్కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 పవర్ బటన్స్ ఇస్తాడు, కనబడుతుందా? 2 పవర్ బటన్స్ ఇస్తాడు, ఆన్ చేసి లాక్స్ చేయడం అనమాట. అండ్ ఇందులో ఇంకా ఏమి ఇచ్చాడు, ఈ డబ్బా ఏదో ఇచ్చాడు. కేబుల్, టైప్ సి కేబుల్, ఈ వీటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. రిసీవర్కి ఛార్జింగ్ అవసరం లేదు, జస్ట్ కనెక్ట్ చేస్తే, మొబైల్కి కనెక్ట్ చేస్తే చాలు. ఒకవేళ దీంట్లో కొద్దిగా గొప్ప ఛార్జింగ్ లేకపోయినా సరే మనం మొబైల్ నుంచి ఛార్జ్ అనేది తీసుకునిద్దంట. నేను మాన్యువల్లో చదివాను, నేను అది మాన్యువల్ ఎక్కడ ఉంది, అంతా చైనీస్లో ఇచ్చాడు. చైనీస్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి నేను. ఇదిగోండి చైనీస్లో ఇచ్చాడు, చైనీస్ కొరియన్ ఏదో, చైనీసే అనుకుంటున్నాను. ఎంత పొడిగి ఇచ్చాడండి. ఇంట్రొడక్షన్. Thanks for choosing our product. This product is a smart wireless microphone that provides professional grade recording output, plug and play, no app required. Multiple use. It can be used in online live broadcast, video blog, shooting, program, interview, recording, video teaching, blah 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 అని ఇచ్చాడు. Windproof net. బట్ ఇది ఆన్లైన్లో చూపించినట్టు ఇదొకటి చూపించాడు, బట్ ఇంకోటి డెడ్ క్యాట్ది చూపించాడు. బట్ ఇందులో డెడ్ క్యాట్ రాలేదు, అదే విండ్ మఫ్ అంటారు కదా, సో అది చూపించాడు బట్ అది రాలేదు, అదొకటే మైనస్. ఎట్లా యూస్ చేయాలి? కనెక్ట్ ది రిసీవర్ టు ఫోన్ విత్ పోర్ట్. ఇగో ఈ రిసీవర్ని ఫోన్కి కనెక్ట్ చేయాలంట. నోట్. Oppo, Vivo, IQ, Realme brand mobile phones can be used normally only when they go to the settings, search OTG, turn on OTG power supply. ఏదో చోటు చెప్తున్నాడు. స్టెప్ 2 అనమాట. స్టెప్ 1 వచ్చేసి రిసీవర్ని ఫోన్కి కనెక్ట్ చేయాలి. లాంగ్ ప్రెస్
the power button on the microphone and the indicator light will turn on, indicating successfully power on. దీని ఏదో నొక్కాలంటే నొక్కుదామనండి. కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్. స్విచ్ కి ఆన్ చేసాము. నా ఇండికేటర్ లైట్ ఆఫ్ రిసీవర్ కీప్స్ లైట్ ఆన్ అవుతుంది కాదు. ఇండికేటర్ లైట్ ఆల్వేస్ ఆనా. ఇక్కడ లైట్ ఎక్కడ ఉంది గైస్? మీకు ఏదైనా లైట్ కనబడుతుందా? నాకైతే కనబడట్లేదు. ఏదో ఇచ్చాడు చూద్దాం. సో ఈ లైట్ ఎక్కడ ఉందో కనబడట్లేదు. రిసీవర్కి పెడితే ఫోన్కి మొబైల్కి ఏమైనా పెడితే ఆన్ అవుతుందేమో చూద్దాం. ఇంకెందులో ఏదో ఏమైనా ఇచ్చాడు చూద్దాం. ఓటీజీ నాట్ యూజర్ మేనేజ్ అవసరం లేదు, పక్కన పడేది. మనం ఎక్స్పర్ట్లు ఇందులో. సో ఇది కనెక్ట్ అయింది. సో వితౌట్ మైక్ నా వాయిస్ ఇది, విత్ మైక్ కూడా మీకు నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి. డిఫరెన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, దయచేసి తిట్టద్దు. ఒకటి ఆపేసాను, ఒకటి ఆన్లో పెట్టాను. సో నా వాయిస్ క్లియర్గా ఉందా లేదో మీరే చెప్పాలి. హలో గైస్, 1 2 3 మైక్ టెస్టింగ్. సో నా వాయిస్ ఎలా ఉంది? ఒకవేళ క్లియర్గా ఉంటే కనుక ఈ ప్రోడక్ట్ బాగుంది. సో ఈ ప్రోడక్ట్ మీకు లింక్ కానీ ఏదన్నా కావాలి అనుకుంటే కనుక డిఎం చేయండి నాకు. సో ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో స్మాల్ క్రియేటర్స్కి స్టార్టింగే అంత బడ్జెట్ పెట్టి డిజిటెక్ ఇట్లాంటివి ఏమీ కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్వి ఇట్లాంటివి ఉంటే కనుక సరిపోతుంది. ఎందుకంటే కొద్దిగా వాయిస్ క్లారిటీ ఉంటేనే మనకి వీడియో క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఈ మైక్ తీసుకున్నాను నేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు మీరు.